ల్యాండ్ రీసర్వే చేయబోమని చెప్పి చంద్రబాబు మాట తప్పారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ప్రజలకు ఎన్నో విధాలుగా మేలు చేసే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసి మోసం చేశారని అన్నారు. 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం అనే పథకాలను అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. మాటిస్తే తప్పేవారు టీడీపీ నేతలని, మాట తప్పని వారు మాజీ సీఎం జగన్ అని అన్నారు. పేరు తీసేసి దానికి తల్లికి వందనం అని పెట్టి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఈ సంవత్సరం కాదంట, వచ్చే సంవత్సరం అంట ఇస్తారో ఎవరో. వచ్చే సంవత్సరం నాకు తెలిసి వచ్చే సంవత్సరం కూడా ఇచ్చే ఆలోచన లేదు. అలా వాయిదా వేసేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అలాగే గ్యాస్ 3 సిలిండర్లు దానికి తిరోధకాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మహిళలకు బస్సు సర్వీస్ ఫ్రీ అన్నారు, దానికి తిరోధకాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే నిరుద్యోగులకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు, దానికి మీరు తిలోదకాలు ఇచ్చే పరిస్థితి చేస్తున్నారు. 18 ఏళ్లు నిన్న ప్రతి మహిళకి నెలకు 1,500 రూపాయలు ఇస్తానని ప్రామిస్ చేసి దానికి మీరు తిలోదకాలు ఇచ్చారు. ఆ తెలుగుదేశం ఒకసారి చూడండి, ట్విట్టర్లో కానీ వెబ్సైట్లో కానీ వెనకాల ఉంటుంది సూపర్ 6 అని. తీసేయండి అయ్యా బాబు, అది ఉంటే మిమ్మల్ని మళ్ళా ముఖం మీద ఉమ్మేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇచ్చిన ప్రతి హామీని తుంగలో తొక్కుతున్నటువంటి మోసగాడు నారా చంద్రబాబు నాయుడు గారు. నేను చెప్పా, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న మొనగాడు జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ చెప్తున్నా, అప్పుడు చెప్పా, ఎప్పుడు చెప్తా, రేపు కూడా చెప్తా. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవడానికి తప్పించేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఓటమి పాలైన తర్వాత మమ్మల్ని అనేక రకాలుగా చేయాలని చూస్తారు. దేనికి భయపడటానికి మేము సిద్ధంగా లేవు. అనేక మంది మీద 307లు పెట్టారు, అనేక మంది మీద అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అబ్బాయిని మీ దుంపదేగా ఏదో సినిమాలో చూపిస్తారే, గజ దొంగలను అరెస్ట్ చేసినట్టు, టెర్రరిస్టులను అరెస్ట్ చేసినట్టు వెళ్ళి అదే బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి బ్రహ్మాండంగా ఒక 100 మంది 200 మంది పోలీసులు వెళ్ళి తీసుకొచ్చి ఏం చేశారు, 41 నోటీస్ పంపించారు. దాన్ని పిలిస్తే వచ్చేవాడుగా. ఇంకా చాలా మంది మీద కేసులు పెడుతున్నారు కొత్తగా. మా మీద అది ఎప్పుడో తెలుగుదేశం ఆఫీస్ మీద రైడ్ చేశారని ఇప్పుడు 307 పెట్టేస్తున్నారు కనపడేవాడి మీద, అందరి మీద పెట్టి ఏదో భయపెట్టాలనుకున్నారు. మీరు పెట్టే భయాలకు భయపడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ సిద్ధంగా లేరనే విషయాన్ని దయచేసి తెలుసుకోండి. ఇలాంటి యూటర్న్లు మీరు తిప్పుతూ ఉండండి, మీరు గిన్నీస్ బుక్ రికార్డుకి ఎక్కుతారు. ప్రజలు మిమ్మల్ని చేదరించుకోవటం ప్రారంభించారు, చేదరించుకుంటారు. గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అయ్యా కిరణ్ గారు, అసలు మా పార్టీలో నెంబర్ 2లు ఉండరు, నెంబర్ 1, నెంబర్ 3లు, నెంబర్ 2లు ఇవి ఉండరు. మీ పార్టీలో ఉన్నారేమో, ఉన్నారుగా. ఇప్పుడు నెంబర్ 1, నెంబర్ 2, మళ్ళీ ఫారిన్ బాడీ ఒక ఆయన ఉన్నాడు, నెంబర్ 3. మా పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ నెంబర్ 2. ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన వెంటే మేమందరం ఉంటాం, పని చేస్తాం. ఎవరికి ఏ పని అప్పచెబితే ఆ పని చిత్తశుద్ధిగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. మాలో ఏదో గందరగోళాలు ఉన్నాయి, అధికారం పోయింది, గందరగోళం ఉంది, ఈ పార్టీని చీతిమేద్దాం, నలిపేద్దాం అని మీ నాన్నగారు, నువ్వు, చంద్రబాబు ప్రయత్నం చేసినా అవన్నీ అవ్వవు. చాలా జరిగాయి ఇంతకుముందు. ఈ పార్టీ పుట్టిన తర్వాత అనేక మంది అనేక రకాల కుట్రలు చేశారు. అన్ని కుట్రలను ఛేదించుకొని ముందుకు వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఓటమి పాలైనా మీరు ఎన్ని కుట్రలు చేసినా అన్ని కుట్రలని ఛేదించుకొని బయటికి వచ్చేటటువంటి శక్తి, సామర్థ్యం పైన భగవంతుడు రాజశేఖర రెడ్డి గారు మాకు ఇచ్చారు. అనేక చంద్రబాబు నాయుడు గారికి దిక్కులేదు. ఇక మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, ఈ సర్వే తప్పు, ఆ సర్వే తప్పు అని మాట్లాడారు. చివరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాన్ని రద్దు చేసి పారేశారు. నేను మనవి చేస్తున్నా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అత్యంత ఉన్నతమైనది. మళ్ళా చెప్తున్నా, అత్యంత ఉన్నతమైనది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన అనేకమైన డిస్ప్యూట్స్ పోతాయి.
ఇది జగన్మోహన్ రెడ్డి గారి బుర్రలో పుట్టినటువంటి ఆలోచన కాదని మనవి చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆలోచన కాదని మనవి చేస్తున్నా. ఇవాళ మీరు ఏ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారో ఆ కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తీసుకొచ్చి రాష్ట్రాలకు ఇచ్చింది. రాష్ట్రాలకు మీకు అనుగుణంగా దీన్ని చేయమంటే దాని ప్రకారం చేస్తున్నటువంటి సందర్భం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా ప్రమాదమైంది, దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంది, అట్ట మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంది కాబట్టి ఇది దుర్మార్గమైంది, అన్యాయమైంది, రాగానే తీసేస్తాం, రద్దు చేస్తాం అన్నారు. చేశారు. మేకను పట్టుకొని కుక్క 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 అని ఆ మేకను వదిలేశారు. మళ్ళా అదే మేకను మీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి రావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాకపోతే పేరు నువ్వు మార్చుకుంటావేమో నాకు తెలియదు. గొప్ప కార్యక్రమం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించి చేస్తే ఎన్నికల దాకా దాని మీద ఎంత దుష్ప్రచారం చేయాలో అంత దుష్ప్రచారం ఎల్లో మీడియా, ఈయన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా బహిరంగ సభల్లో చెప్పి 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 ఏదో నమ్మించేటటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 2 దశల్లో మొత్తం 3 దశలు ఉంటాయి. 2 దశలు పూర్తయ్యాయి. 6,000 గ్రామాల్లో సమగ్ర సర్వే పూర్తయింది. ఇందులో 4,000 గ్రామాల్లో పాస్ పుస్తకాలు ఇవ్వటం కూడా జరిగింది. మరో 2,000 గ్రామాలకు సంబంధించి ఇవ్వాల్సి ఉంది. మిగిలిన గ్రామాల్లో డ్రోన్ సర్వేలు కూడా పూర్తయింది. ఈ విధంగా అన్ని రకాలుగాను దీన్ని పూర్తి చేసి రైతులకు సక్రమంగా వివాదాలు లేకోకుండా వివాదం లేనటువంటి స్థలాలుగా దీన్ని చేయాలనేటువంటి దృక్పథంతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం